ఎంఎఫ్సి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకు ఎన్నో రకాల విషయాలను, మీకు తెలియని విషయాలను, తెలిసిన విషయాలను చాలా వరకు కూలంకుషంగా చర్చించుకుంటూనే ఉన్నాము. మనం ఎంత తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మరెన్నో ఉన్నాయి. ఏ వ్యాధి అయినా వచ్చాక కష్టపడే కన్నా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం. అలా ప్రతి విషయంలోనూ ఇది సబబే అనిపిస్తుంది. ప్రతి వారు నిర్దిష్ట సమయానికి సరైనటువంటి జాగ్రత్తలు, సరైన నియమాలు పాటించినట్లయితే ఏ వ్యాధి మన దరిదాపుల్లోకి రాదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆహార, నిద్ర అనేటటువంటివి క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఎలాంటి వ్యాధి మన దరిదాపుల్లోకి రాదు అని అందరూ, ప్రతి వాళ్ళు నిద్ర రావట్లేదు అని చెప్పడం, ఆకలి వేయట్లేదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి వాటినన్నింటినీ అధిగమించి సరైన సమయానికి వేళకు నిద్రించి వేళకు భోజనం చేసినట్లయితే ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి ఏ పరిస్థితుల్లోనూ రావు. ఎలా అంటే ఉదయం 6 గంటలకి 5:30, 6 గంటలకు మేలుకోవాలి. రాత్రి 9:30కి తప్పకుండా నిద్రించాలి. ఇంకా భోజనం వచ్చేసి ఉదయం 8 గంటల నుండి 10 గంటలలోపు అల్పాహారం ముగించాలి. మధ్యాహ్నం 12 నుండి 2 చివర్లు 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం ముగించాలి తప్పకుండా. సాయంత్రం 4 గంటలకి ఏదో ఒక స్నాక్స్ కానీ, పాలు, టీ, పళ్ళు తీసుకోవచ్చు. అలాగే రాత్రి వేళలో 8 నుంచి 9 గంటల లోపు తప్పకుండా రాత్రి భోజనం ముగించాలి. 9:30కి నిద్రకు ఉపక్రమించాలి. అలా చేసినట్లయితే మన ఆరోగ్యానికి వచ్చినటువంటి డోహా ఏమాత్రమే లేదు. ఎలాంటి వ్యాధులు మనకు లేవు, ఎలాంటి వ్యాధులు రావు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పద్ధతుల్ని పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సరే, ఈరోజు విషయానికి వస్తే, ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో లావు అవుతున్నాం, బరువు పెరుగుతున్నామని బాధపడుతున్నారు. మరి ఊబకాయం రావడానికి కారణాలు ఏంటి? పొట్ట పెరిగిపోతుంది, పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మరి పొట్ట పెరిగిపోవటానికి కారణాలు ఏంటి? పొట్టకు చుట్టూ ఉన్నటువంటి కొవ్వు రావడానికి కారణాలు ఏంటి అనేది ముందు పరిశీలిద్దాం. ఎలా అంటే శరీరంలో కదలికలు లేక ఒకే రీతిలో కూర్చొని ఉండడం, మనం చేస్తున్నటువంటి పని, ప్రవృత్తి సిట్టింగ్ జాబ్ అనుకుంటే సీట్లో నుంచి కదలకుండా అలాగే కూర్చుండి ఉండడం ఒక కారణం. దాంతోపాటుగా మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు ఒక కారణం. ఎలా అంటే ఎక్కువ డీప్ ఫ్రైస్ తీసుకోవడం, తర్వాత జంక్ ఫుడ్స్, టోటల్ ఫ్రై ఫుడ్స్, ఫుడ్ సెంటర్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తీసుకునే నూడిల్స్ కానీ, అలాగే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా అతి ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శీతల పానీయాలు సేవించడం, కార్బైడ్స్ అంటారు వాటిని, ఎక్కువగా శీతల పానీయాలు సేవించడం, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇలాంటివన్నీ తినడం, అసందబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, పొట్ట ఎక్కువగా పెరగడం సంభవిస్తుంది. అంతేకాక అసంబద్ధమైనటువంటి నిద్రా నియమాలు, సమయానికి నిద్రించకపోవడం, సమయానికి మేలుకోకపోవడం, ఈ 2 కారణాలు అవుతున్నాయి. అలాగే ఈ ఫోన్స్ ఎక్కువగా వాడడం, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా వాడడం కూడా ప్రమాదానికి హేతు అవుతుంది. దానివల్ల ఏంటంటే అత్యంత ఎక్కువ రేడియేషన్ మన శరీరం పైన ప్రసరిస్తుంది. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి అది కూడా ఒక కారణం అవుతుంది. అంటే అది ఇన్కమింగ్ కాల్ అవనండి, అవుట్ గోయింగ్ కాల్ అవనండి, ఏదైనప్పటికీ 20 నిమిషాలకు మించి సెల్ ఫోన్ వాడకూడదు.
మిగతా ఇతరత్ర ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు. అవసరమైతే తప్ప వినియోగించాలి. ఈ రోజుల్లో అవసరం లేని వారు కూడా ఊరికే టైంపాస్కి ల్యాప్టాప్ పట్టుకొని గేమ్స్ ఆడడం, ఫోన్స్ పట్టి గేమ్స్ ఆడడం ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అనారోగ్యానికి హేతువే. కాబట్టి సక్రమంగా ఈ పద్ధతులన్నీ పాటించండి. ఏవైతే మనకు అవసరం అనుకున్నటువంటి నీడ్ థింగ్స్, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అవసరమైతే తప్ప వాడకండి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఉదయం లేచింది మొదలు రాత్రి 10:30, 12 గంటల వరకు టీవీ చూస్తూనే కూర్చుంటాను. లేచింది మొదలు 12 గంటలకు లేస్తున్నారు ఈ రోజుల్లో. రాత్రి 12కి పడుకోవడం, ఉదయం 11, 12 గంటలకు లేవడం. ఇది ఒక కారణం. లేచింది మొదలు టీవీ ఆన్ చేసేసి ముందు కూర్చొని నీళ్ళు తాగడం, ముందు కూర్చొని టిఫిన్ తినడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఎంత ఆహారం తీసుకుంటున్నాం మనకు తెలియదు. అది కారణమవుతుంది. కాబట్టి దయచేసి భోజనం చేస్తున్నప్పుడు, ఆహారం భుజిస్తున్నప్పుడు ఏదైనా అవనివ్వండి, బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్, డిన్నర్ ఏదైనా అవనివ్వండి, మనం ఆహారం భుజిస్తున్న సమయంలో దయచేసి టీవీ చూడకండి, ఫోన్స్ చూడకండి. భోజనం మీద మాత్రమే మనసు కేంద్రీకరించండి. అప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారం యొక్క రుచి, శుభ్రత ఇవన్నీ మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఆహారం యొక్క రుచిని ఆస్వాదించే అవకాశం ఉంది. మనం తిన్న భోజనంలో ఉన్నటువంటి బలవర్ధక పదార్థాలన్నీ మన శరీరానికి ఇమిడే అవకాశం ఉంది. మేము భోజనం చేస్తున్నాం కానీ వంట పట్టట్లేదని చెప్తుంటారు చాలామంది. ఇదే కారణం. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్స్ మాట్లాడడం, టీవీ చూడడం ఇట్లాంటివన్నీ పూర్తిగా మానివేయండి. భోజనం చేస్తున్నంతసేపు ఎలాంటి ఫోన్స్ మాట్లాడకండి, ఎలాంటి టీవీ కార్యక్రమాలు చూడకండి. అప్పుడు మితంగా మనం మన అవసరానికి సరిపడేంత ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేనిచో ఎక్కువ భోజనము చేయవచ్చు, లేదా తక్కువ ఆహారాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి టీవీ వీక్షిస్తూ భోజనం చేయకండి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఫోన్స్ వినియోగం తగ్గించండి. వేళకి నిద్రపోండి, వేళకు నిద్ర లేవండి. ఆహారం కూడా తప్పకుండా తీసుకోవాలి, 3 పూటలు లిమిటెడ్గా. ఈ రోజుల్లో పొట్ట వస్తుంది అనగానే చాలామంది భోజనం మానివేస్తున్నారు. భోజనం మానివేయడం వల్ల నీరసం వస్తుంది తప్ప పొట్ట తగ్గదు. అది చాలా అసంబద్ధ చర్య. కనుక భోజనం మానివేయడం అనేది పూర్తిగా అపోహ, తప్పు. భోజనం మానివేస్తే పొట్ట తగ్గుతుందని అపోహపడుతున్నారు. కాబట్టి దయచేసి భోజనం మానివేయకండి. భోజనం చేస్తూ సరైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఇలా చేసినట్లయితే కొంతవరకు పొట్ట రాకుండా, పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది కనుక ఆయిల్ తక్కువ వాడాలి అని చెప్పేసి ఒక అపోహ. అలా అని ఆయిల్ తక్కువ వాడితే కూడా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. యాక్టివేట్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ కాదు త్వరగా. కాబట్టి మితంగా ఆయిల్ వాడండి, పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మనం సహజంగా వాడుతున్న ఆయిల్ ఎంత? ఒక 20 మిల్లీగ్రామ్స్, 25 మిల్లీగ్రామ్స్లో, 30 మిల్లీగ్రామ్స్లో నలుగురం ఆహారం తింటున్నాము. ఎంత వస్తుంది? 5 గ్రాములు, 6 గ్రాములు కూడా రాదు ఒక మనిషికి. అలాంటప్పుడు ఆయిల్ ఎక్కడ ఎక్కువ అవుతుంది? అవ్వదు. కాబట్టి మామూలుగా వాడండి అంతే. తర్వాత భోజనంలోకి, వంటలోకి రకరకాల వంట నూనెలు వాడుతున్నారు. ఈ మార్కెట్లో రకరకాల వంట నూనెలు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడుతున్నారు. కాబట్టి దయచేసి గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, వేరుశనగ నూనె అంటారు, అది వాడండి. లేదా నువ్వుల నూనె వాడండి. ఈ 2 రకాల నూనెలు తప్పితే మిగతా నూనెలు ఏవి కూడా మనం వాడకూడదు. వాటి వల్ల కూడా అసంబద్ధమైనటువంటి చర్యలు జరిగి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. కనుక ఇతరత్ర నూనెలు వాడకండి. అలాగే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వేళకు భోజనం చేస్తూ, దాంతోపాటుగా అన్ని రకాల కూరగాయలను మితంగా తినండి. ఏ కూరగాయలు మానేయాల్సిన అవసరం లేదు.
రసాలు, చారులు, సాంబార్ ఇలాంటివి, పులుసులు అన్నీ తీసుకోండి. పళ్ళు కూడా అన్ని రకాల పళ్ళు తినండి. ఏ పళ్ళు తిన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు. శరీరానికి పూర్తిగా బలాన్ని అందించే, శక్తిని అందించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తినగలిగిన వాళ్ళు పళ్ళు తినండి, లేదా పళ్ళ రసాలు చేసుకొని తాగండి. అంతే తప్పితే శీతల పానీయాలు అస్సలే తాగకండి. వీటి వల్ల కార్పొరేట్స్ ఉంటాయి కనుక ఫ్యాట్స్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అలాగే మరి ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అని చూద్దాం. మంచి ఎనర్జెటిక్ ఫుడ్, బలవర్ధకమైన ఆహారం. బలవర్ధకమైన అనగానే ఏవేవో ఆలోచించేసి స్పెసిఫిక్గా బయట కొనుక్కొని వచ్చి తినడం, ఇంకేదో చేయడం జరుగుతుంది. అది కాదు. పరిశుభ్రమైనటువంటి కూరగాయలు రోజు మార్కెట్ నుంచి తెచ్చుకొని చక్కగా అలాగే ఫ్రిడ్జ్లో పడేస్తారు, ప్రొద్దున తీసి వండుతారు. దానివల్ల చాలా ప్రమాదం. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకోగానే వాటిని కడిగి శుభ్రపరిచి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో కూడా 3 రోజులకు మించి ఆహార పదార్థాలు నిల్వ చేయకూడదు. 3 రోజుల్లోపు కూరగాయలని వండేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. మరి వేడి చేసిన ఆహార పదార్థాలు అసలే తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వేడి చేస్తూ తినడం జరుగుతుంది. అలాంటివి మానివేయండి. ఇలా చేస్తున్నట్లయితే కొంతవరకు పొట్ట చుట్టుగా పేరుకుపోయినటువంటి కొవ్వు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఇబ్బంది రాకుండా లేని వాళ్ళకి ఇలా పొట్టు చుట్టూ కొవ్వు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. అంతేకాక ప్రతి మనిషి రోజు అరగంట సేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. నడక చాలా మంచిది. అలా కానిచో నడవడానికి సమయం చిక్కకపోయినట్లయితే ఉదయం 5 నుండి 5:30, 6 వరకు ఒక అరగంట సేపు రోజు ఉదయం అరగంట ప్రాణాయామం చేస్తూ, ధ్యానం ప్రాణాయామ ప్రక్రియ లేదా మెడిటేషన్ అంటారు, ఇది చేస్తూ దాంతోపాటుగా మెడికల్ యోగా అని చెప్పేసేసి చేయవచ్చు. ఒక అరగంట సేపు మంచిగా చేసినట్లయితే సుశిక్తులైన మంచి వైద్యుల పర్యవేక్షణలో చేయడం ఎంతైనా మంచిది. మీకు మీరుగా టీవీలో చూస్తూ లేకపోతే ఎక్కడో పేపర్లో చూస్తూ చేయడం అంత ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటికి సరిపడేటటువంటి మెడికల్ యోగా చేసినట్లయితే కూడా చాలా వరకు లాభకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. లేని వారికి పొట్ట రాకుండా, కొవ్వు పెరగకుండా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి యోగా ప్రక్రియ ప్రారంభించండి, చేయండి. అలాగే ఒకవేళ పొట్ట వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది చూద్దాం. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు. మస్టర్డ్ ఆయిల్ తీసుకొని 2 ముక్కల్లో 5 చుక్కలు వేసుకోండి. వెళ్ళేకిలా పడుకొని పొట్టును స్మూత్గా శుభ్రపరిచి పైన కాస్త ఆవ నూనె వేసేయండి. దాంతోపాటుగా ఉలవల పిండి, తర్వాత చెంగల్వ కోస్ట్ పౌడర్ అంటారు, అది అతిబల పౌడర్ సమాన పాలలో తీసుకుని తయారుగా ఉంచుకొని ఆ పౌడర్ని మనం ఆవ నూనె పొట్ట చుట్టుగా రాస్తాం కనుక దానిపైన ఈ మిక్చర్ 3 రకాల మందుల పౌడర్ ఏదైతే ఉందో దానిపైన చల్లేసి జెంటిల్ మసాజ్, గుండ్రగా మసాజ్ చేస్తూ ఉండాలి పొట్టపైన. అలా చేసినట్లయితే బెల్లీ ఫ్యాట్, పొట్టపైన పేరుకున్నటువంటి కొవ్వు పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంది. ఇది ఇలా తగ్గే వరకు చేస్తూ ఉండండి, తప్పకుండా తగ్గుతుంది. అప్పటికీ తగ్గనట్లయితే ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. దీనికి కాను మంచి ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి. జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సరైనటువంటి వేళకు నిద్రిస్తూ ఇవన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే మీకు ఈ ఫ్యాట్ పెరగడం కానీ, ఒబిసిటీ పొట్ట పెరగడం కానీ రాకుండా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలు ఎల్లవేళ పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. దానికి తోడుగా మనం అసంబద్ధమైనటువంటి క్రియలు చాలా చేస్తాం. ఆహారం తీసుకోవడం పూర్తిగా మానివేస్తాం. అది చాలా ప్రమాదకారి. పొట్ట తగ్గకపోగా
నీరసపడిపోతారు. దాంతోపాటు ఇతరత్ర అవలక్షణాలు, అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నీరసం రావడం, ఒంట్లో శక్తి తగ్గిపోవడం, మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్గా శారీరకంగా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఏ పని చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని ఏ పరిస్థితుల్లోనూ మానివేయకూడదు. ఆహారం సమతులంగా తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకుంటూ నియమానుసారంగా అన్ని నియమాలు పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. ఇది ఎలానంటే ఇందాక చెప్పినట్టుగానే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇలా క్రమం తప్పకుండా కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే నిద్ర కూడా ఉదయం 6 గంటలకు నిద్ర మేలుకోండి, రాత్రి 9:30కి తప్పకుండా నిద్రకు ఉపక్రమించండి. అలా చేసినట్లయితే నిద్ర ఆహారం సరైన వేళకు చేసినట్లు అవుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. అసంబద్ధమైనటువంటి లక్షణాలు, అనారోగ్య లక్షణాలు కలగకపోయే అవకాశం ఉంది. ఈ పొట్ట పెరగకుండా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే ఏదైతే మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అనేది గమనిస్తాం. అన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన అన్ని పళ్ళు తినండి, కూరగాయలు తినండి, రసాలు, పళ్ళ రసాలు తీసుకోండి, సీజనబుల్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి తినండి. ఇప్పుడు వేసవికాలం మామిడి పళ్ళు వస్తున్నాయి, తినండి. అందరూ అనుకుంటారు మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది అని అనుకుంటారు. అది అపోహ మాత్రమే, ఎంత మాత్రం నిజం లేదు. మామిడికాయలు, మామిడి పళ్ళు వేడి చేయవు. వాటి వల్ల చాలా ప్రయోజనం ఉంది కనుక మామిడి పళ్ళను విరివిగా తినండి. విరివిగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది. అలా కాక రోజు 1, 2, 1 సగం అలా ఆల్టర్నేట్ డే మామిడి పళ్ళు తిన్నట్లయితే ఎలాంటి ప్రమాదం లేదు. శరీరానికి ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్కువ శక్తినిస్తుంది కనుక మామిడి పళ్ళను నిరాటకంగా, నిర్భయంగా తినొచ్చు. అలాగే దానికి తోడుగా దానిమ్మ పళ్ళు తినండి, వాటర్ మిలన్ తినండి, మస్కా మిలన్ తినండి, పైనాపిల్ తినండి. ఈ సీజన్లో ఏ సీజన్లో ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు తినండి, మానివేయకూడదు. అన్నీ తినాలి. పప్పాయ తినండి, సపోటా తినండి, ద్రాక్ష పళ్ళు తినండి. ప్రతి పండు మనం భుజించడానికే ఉన్నాయి. అన్ని రకాల పళ్ళను తినండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎలాంటి శీతల పానీయాలు దయచేసి తాకండి. కార్బైడ్స్ ఉంటాయి కనుక శరీరంలో అన్వాంటెడ్ ఫ్యాట్స్, కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మానివేయండి. అలాగే వంట నూనెలు ఇందాక చెప్పినట్టుగా అవే వంట నూనెలు వాడండి. వేరుశనగ, నువ్వుల నూనె వాడండి. ఇలా రకరకాల నూనెలు వాడుతున్నారు. దయచేసి ఇలాంటి నూనెలేవి వంటలో వాడకండి. అవి వాడడం వల్ల చాలా రకాల అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి కనుక దయచేసి ఇతరత్రా వంట నూనెలు వాడకండి. ఇలా క్రమం తప్పకుండా ఆహార నియమాలను పాటిస్తూ పద్ధతులన్నీ పాటించినట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దాంతోపాటుగా పొట్ట చుట్టూ పెరిగేటటువంటి ఫ్యాట్స్, అన్వాంటెడ్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినట్లయితే మంచి మెడికల్ యోగా చేయండి. మంచి అనుభవజ్ఞులైన, సుశిక్షితులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మీకు అవసరం ఉన్నటువంటి మెడికల్ యోగా బిట్స్ చెప్తారు. వాటిని తదనుగుణంగా క్రమం తప్పకుండా వైద్యులు చెప్పినట్టుగా సూచించిన ప్రకారంగా యోగా ప్రక్రియలు చేయండి. దానివల్ల తొందరగా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వును తగ్గించుకునే అవకాశం ఉంది. పైన చెప్పినటువంటి గృహ ఔషధ చిట్కా ఏదైతే చెప్పామో అది నిరవధికంగా రోజు తగ్గే వరకు చేస్తూ ఉండండి. దాంతోపాటుగా లిటిల్ బిట్ వాకింగ్ చేయండి, లేదా ఇంట్లో యోగా ప్రక్రియ ప్రారంభించి చేయండి. దీనివల్ల పూర్తి స్థాయి లాభం ఒనగూరుతుంది. ఇలా చేస్తూ వెళ్ళినట్లయితే పూర్తి స్థాయి ఆరోగ్యం మీ చెంతకు వస్తుంది. అలాగే ఈ నియమాలన్నీ పాటిస్తూ ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. నిద్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎర్లీ అవర్స్ అంటే
9 గంటలకు నిద్రించండి, 9:30కు నిద్రించండి, ఉదయం 5:30, 6 గంటలకు నిద్ర మేల్కొనండి. ప్రతి మనిషికి నిద్ర తప్పకుండా 8 గంటలు అవసరం. కానీ ఈ రోజుల్లో 12 వరకు కూర్చొని ఉదయం 11 గంటలకి 10ంటికి లేస్తున్నారు. ఇదంతా అసంబద్ధ చర్య. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ తర్వాత నిద్రించడం అసలే మంచిది కాదు. ఎందుకంటే చెమట వేసేసి మన విషవాయువులన్నీ మళ్ళీ మన శరీరంలోకే ఇంకిపోతాయి. కాబట్టి శరీరంలో అన్వాంటెడ్ ఫ్యాట్స్, కొవ్వులు పేరుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ నిద్ర ఆహార విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.